So 4th, 5th standard lo, if I am sorry for forgetting his teacher's name. Rama something. Ram Shankar Nath or something. So one day when he was like 4th, 5th standard, ఒక రోజు ఇట్లాగే ఇప్పుడు మనకి టెక్నికల్గా ఆడియో ప్రాబ్లం ఎట్లయితే వచ్చిందో అట్లా సంథింగ్ ప్రాబ్లం ఉండేలని కాదు, ఏ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా అక్కడ టీచర్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అని అంటే బర్డ్స్ యొక్క పిక్చర్స్ అన్ని బ్లాక్ బోర్డ్ మీద డ్రా చేశారు వాళ్ళ సార్. వాళ్ళ టీచర్ ఏం చేశారు, ఆ 4th, 5th స్టాండర్డ్ ఉన్నటువంటి కలాం గ్రూప్ ఆఫ్ ఒక 20-30 మెంబర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏం చేశాడు అని అంటే పిక్చర్స్ ఎలా ఆకాశంలోకి విహరిస్తాయి. సో ఒక క్రౌన్ కానీ ఒక వేటాడాలి ఒక చేపలు అని అంటే ఎలా ఒంటి కాలి మీద నిల్చుంటగలుగుతుంది, ఎంతసేపు వేటాడే ప్రయత్నం చేస్తుంది సైలెన్స్గా అనేది అక్కడ బాగా అలా ఒక్కొక్క యాంగిల్లో బర్డ్ ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ డిఫరెంట్ బర్డ్స్ యొక్క పిక్చర్స్ అని నోటి మాట చెప్పకుండా ఇందాక మీకు సైలెన్స్ వీడియో ఎట్లయితే ప్లే చేసామో ఆడియో లేకుండా అలా ఒక టీచర్ కలాం గారి యొక్క టీచర్ 4th, 5th స్టాండర్డ్లో ఏమీ చెప్పకుండా కేవలం పిక్చర్స్ డ్రా చేసి ఈరోజు లెసన్ చెప్తా అని డిసైడ్ అయ్యి లెసన్ చెప్పడానికి ప్రయత్నం చేశాడు. బట్ అక్కడ 20-30 మెంబర్స్కి ఆ డ్రాయింగ్స్ అన్నీ కంప్లీట్ అయ్యాక కలాం గారిని కానీ డిఫరెంట్ స్టూడెంట్స్ గారిని కానీ అడిగారట, ఈరోజు లెసన్ మీకు అర్థమైందా అంటే అందరూ ఏం చేశారు అని అంటే చాలామంది ఫస్ట్ మాకు అర్థమైంది అన్నారు. కాసేపటికి కలాం గారు లేచి ధైర్యంగా నిల్చొని, సార్ మీరు ఏదో చెప్పాలి అని అనుకుంటున్నారో దయచేసి మాకు అర్థం కావట్లేదు, మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో ఆ పిక్చర్స్ ద్వారా చెప్పాలనుకుంటున్నారు, బట్ అది తిరిగి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే మాకు బాగా అర్థమవుతుంది, మేము అర్థం చేసుకోగలుగుతాం, బట్ మీరు డ్రా చేసినటువంటి డ్రాయింగ్స్ ద్వారా నేను ఏం నేర్చుకోలేకపోతున్నాను, నాకైతే ఏం అర్థం కాలేదు అని చెప్పారు. ఫస్ట్ ఏం చెప్పారు, అందరూ అర్థమైందన్నారు. ఓకే, తర్వాత కలాం లేసేసి చెప్పాక ఓకే ఒక టీచర్ అందరి స్టూడెంట్స్కి అర్థం అవ్వలేదు అంటే అది టీచర్ యొక్క తప్పు. అదే టీచర్ ఒకరికి అర్థం కాకపోతే అది స్టూడెంట్ యొక్క తప్పు, మిగతా వాళ్ళకి అర్థం. ఈ పాయింట్ పట్టుకొని ఏం చేశాడు టీచర్స్ స్టూడెంట్స్ని, సో ప్రతి ఒక్కరిని లేపి అడిగాడు. అప్పుడు నిజం చెప్పారు, నాకు అర్థం కాలేదు అంటే ఎస్. సో పిల్లలకు పాఠం చెప్పే పద్ధతి ఇది కాదు, వాళ్ళకి ప్రాక్టికల్గా చెప్పాలి అని చెప్పేసి ఆ నెక్స్ట్ డే ఈవినింగ్ నెక్స్ట్ క్లాస్ మనకి క్లాస్ రూమ్లో కాదు పిల్లలు, సముద్రం ఒడ్డు దగ్గరికి వెళ్ళి నేర్చుకుందాము, రామేశ్వరం బీచ్లో నేర్చుకుందాము నెక్స్ట్ డే క్లాస్ అని చెప్పేసి నెక్స్ట్ డే వాళ్ళందరినీ ఈవినింగ్ సముద్రం దగ్గరికి రమ్మని చెప్పారు. ఓకే, ఎస్టర్డే నిన్న ఏదైతే బ్లాక్ బోర్డు మీద పిక్చర్స్ని డ్రా చేశానో సేమ్ అలాంటి పిక్చర్సే ఇక్కడ కూడా సముద్రం ఒడ్డున మీకు కనిపిస్తాయి చూడండి అని చెప్పేసి చెప్పాడు. ఒకటే మాట, ఆ ఒక్క మాట చెప్పగానే అందరు పిల్లలు కూడా బాగా అబ్జర్వ్ చేసి అక్కడ పక్షులు ఎలా అయితే ఎగురుతున్నాయో గాలిలో స్వేచ్ఛగా, ఆ స్వేచ్ఛగా ఉన్నటువంటి ఎగురుతున్నటువంటి డ్రాయింగ్స్ ఇక్కడ ముందు రోజు క్లాస్ రూమ్లో టీచర్ డ్రా చేశారు. ఓకే, ఆ డ్రాయింగ్స్ని ఆ పిక్చర్స్ ఎగురుతున్నాయి, ఇవి రెండు అబ్జర్వ్ చేసేసి పిల్లలందరూ నేర్చుకున్నారు. ఈ నేర్చుకోవడంతో పాటు కలాం మైండ్లో ఒక ఆలోచన పుట్టింది, ఏదో ఒక రోజు నేను కూడా ఆ పక్షులను చూసినప్పుడు ఆ పక్షుల్లాగా నేను కూడా గాల్లో, నాకు రెక్కలు లేవు అయినా కూడా ఆ పక్షిలాగా నేను గాల్లోకి విహరించాలి అనుకుంటున్నాను. నేను గాల్లోకి విహరించాలి అని అంటే నేను ఏం చేస్తే ఏం చదివితే పక్షిలాగా విహరించగలుగుతాను అని నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఒక 1 hour బిఫోర్ రెగ్యులర్ క్లాస్ టైంకి బిఫోర్ వెళ్ళి వాళ్ళ టీచర్ని అడగడం జరిగింది. వెళ్ళి అడిగితే అక్కడ మొదలైంది కలాం గారి ప్రయాణం, ఎయిర్ క్రాఫ్ట్ పైలట్ అవ్వాలి అని చెప్పేసి.
అక్కడ స్టార్ట్ అయిన 4th 5th స్టాండర్డ్లో స్టార్ట్ అయినటువంటి ప్రయాణం ఏదైతే ఉందో, ఆఫ్టర్ బికమింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆఫ్టర్ వెల్ ట్రైన్డ్ 6 months ట్రైనింగ్ తీసుకున్న తర్వాత తన కోరిక నెరవేరింది. ఎన్ని ఇయర్స్ జర్నీ చూడండి. సో అక్కడ ఏం చెప్పారు అని అంటే వాళ్ళ గురువు గారు, ఫస్ట్ 10th స్టాండర్డ్, ఇప్పుడు 4th 5th స్టాండర్డ్లో ఉన్నావు కదా, సో ఫస్ట్ 10th, దాని తర్వాత 11th స్టాండర్డ్ 12th స్టాండర్డ్, దాని తర్వాత ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో ఇఫ్ యూ గెట్ గుడ్ స్కోర్స్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో నువ్వు ఆటోమేషన్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కనుక నువ్వు క్వాలిఫై అయిపోతే నీకు ఎలిజిబిలిటీ, పైలట్ ఎలిజిబిలిటీ వస్తుంది, ఆ మిసైల్స్ టెక్నాలజీ గురించి నీకు తెలుస్తుంది అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. ఇది పట్టుకున్నాను ఆ చిన్న ఏజ్లో. ఓకే, అదే ఊహించుకున్నాను, అదే విజువలైజ్ చేసుకున్నాను. గుర్తుపెట్టుకోండి, ఏం వర్డ్స్ యూస్ చేసి అదే మైండ్లో ఊహించుకున్నాను. ఏదో ఒక రోజు నేను పైలట్ అవ్వాలి, మైండ్లో ఎప్పటికీ ఒకటే వీడియో, నేను పైలట్ నడుపుతా ఏదో ఒక రోజు అనే విజువలైజేషన్ ఊహించుకున్నాడు వీడియో రూపకంగా. వన్ డే డెఫినెట్లీ ఐ విల్ డ్రైవ్ ఎయిర్ పైలట్ అని చెప్పేసి ఊహించుకున్నాడు. ఆ డ్రీమే ఆఫ్టర్ బికమింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా మార్చి తనను ఎయిర్ క్రాఫ్ట్ చీఫ్ కమాండర్ని అడిగి కమాండ్ చేసి ట్రైనింగ్ తీసుకొని పైలట్ నడపడానికి. బట్ ఇక్కడ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యాక డెహ్రాడూన్కి వెళ్ళి ఇంటర్వ్యూస్కి వెళ్తే 2 క్వాలిఫికేషన్ ఆఫ్టర్ ఏరోనాటికల్